గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో పర్యటించిన ఆయన తూర్పు కాలువ కట్టను పరిశీలించారు. ఎక్కడికక్కడ చెత్తా చెదారం పేరుకుపోవడంతో మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాలను వెంటనే తొలగించాలని అక్కడే బైఠాయించారు. పనిచేయడం ఇష్టం లేని అధికారులు సెలవు పెట్టి వెళ్లిపోవచ్చని హెచ్చరించారు. ఏం చేశారు? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోవాలి అసలు అవన్నీ నువ్వు లిఫ్ట్ చేయలేదు. టెండర్ పిలుస్తాను, ఏం టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయండి పిలుస్తారా? మాట్లాడాను సార్. ఎవరు చెప్పేది టెండర్ పిలవాలని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తున్నారు. దాని టెండర్ ఏంటి? దానికి ఎట్లా? ఎక్కడైనా విన్నామా? ఇది మన ట్రాక్టర్ మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది. దానికి టెండర్ ఏంటి? మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి నాకు. ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడే కూర్చుంటాను. నేనే అది చాలా టైట్ నేను కూడా 140 కూడా నా సైట్లో ఏమన్నా సైట్లో తెప్పించాను. ఇప్పుడు వస్తే మళ్ళీ నెల రోజులు అంత తేలిక అయిపోయింది వాళ్ళు. గవర్నమెంట్ అంటూ లేదు అసలు. 5 సంవత్సరాలు మిమ్మల్ని ఇట్లా చేసేసింది. ఆ గవర్నమెంట్లో నేర్చుకుంది ఏంటంటే మీరు ఇది అలవాటు అయిపోయింది. మంచిగా కూర్చొని పడుకోవడం. ఆ గవర్నమెంట్లో నేర్చుకుంది ఏంటంటే మీరు ఇది. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంశూరావు అందిస్తారు. సంశూరావు. శ్రీనివాస్, గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు హడలెత్తించినంత పనిచేశారు. మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ తన సొంత నియోజకవర్గం తెనాలిలో ఈ రోజు తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. దీనిలో భాగంగా తెనాలి తూర్పు కాలువ కట్ట రోడ్ లో కూడా పర్యటనకు వెళ్ళగా గత 2 రోజుల క్రితం అదే ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న వ్యర్థాలను తక్షణమే తొలగించాలని మున్సిపల్ అధికారులకు పారిశుద్ధ్య శానిటరీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళగా అక్కడ వ్యర్థాలు అంతే ఎక్కడికక్కడే ఉండే నేపథ్యంలో అధికారులను ప్రశ్నించగా వారు ప్రమాదాలు సరిగా చెప్పకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి ఎక్కడైతే వ్యర్థాలు పెరిగిపోయి అక్కడే ఆయన బైఠాయించి తొలగించే వరకు కూడా ఇక్కడే ఉంటారంటూ కూడా దృష్టించి కూర్చున్న నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వచ్చి మున్సిపల్ అధికారులు హుటాహుటిని అక్కడ కొనుగోలు తీసుకుంటూ వచ్చి శానిటరీ సిబ్బంది చేత ప్రొక్లైనర్లో లారీని తీసుకొచ్చి వాటిని తొలగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే సిబ్బంది ఉండి వాహనాలు ఉండి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు, మీరు చేసే నిర్లక్ష్యం వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికైనా అధికారులకు ఆ కూటమి ప్రభుత్వంలో పనిచేయటం ఇష్టం లేకపోతే సెలవులు పెట్టి వెళ్ళిపోవాలంటే కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు అక్కడ చేసిన పనికి సాధికుల నుంచి అయితే హర్షాస్పద వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సంశూరావు.